వచ్చిండట ఒక హీరో సార్. మన మయన్నగా తీరి ఈయన వేరేటాయనే. ఈ కాడికెళ్ళి ముంబైలో మూతులకు దస్తులు కట్టుకొని ముక్కులు మూసుకునే పరిస్థితి రాని అని పినాయిల్ బ్రూస్ పట్టుకొని బయలుదేరిండట. కడుపులో బరువు దించుకున్నోళ్ళు కడుపార దీవెనార్తి పెట్టిపోవాలని జనాలను బతిలాడుతున్నాడట. ఏవాలా హీరో ఏందా కథ ఇందావ్రారి. మతి లేకుండా బండి నడిపి మందిని పరలోకానికి పంపించిన పాలబుగ్గల పసివాడు సల్మాన్ ఖాన్ సారు ముంబైలో ఒంటికి పోయేటోళ్ళ దీవనార్తితోటి పాపాన్ని పరిహారం చేసుకునే పిలాన వేసిండు. అసలు ముచ్చట ఏందంటే ముంబైలో ఒంటికి పోను సవలతు లేక కడుపులు పట్టుకొని సడకులను కలుషితం చేస్తున్న పబ్లిక్ సౌకర్యార్థం సల్మాను మున్సిపాలిటీ వాళ్లకు మొబైల్ పాయకాన్లు దానం చేసిండు. అంటే ఏ దానం చేసినా అప్పుడే మర్చిపోతారు గాని కడుపుల కింటాళ్ల కొద్దున్న బరువును దించిపిచ్చిన దానాన్ని చచ్చినంత కాలం యాది పెట్టుకుంటారని సారి పని చేసినట్టున్నాడు. మరి ఇప్పటికే ఉన్న ఊర్లకెళ్ళి శాన తీసుకున్నాం, తిరిగి ఇవ్వకపోతే దొడ్డైతాం అనుకున్నట్టున్నాడు. అగో అందుకే సచ్చ ముంబైకి అంబాసిడర్ లెక్క కూడా ఉంటానని షాట షీపిరు పట్టకుండానే సంతకం పెట్టి చెప్పిండు. ఇక ఇప్పటి సంధి సల్మాన్ సార్ సినిమా పోస్టర్ల లెక్కనే ముంబైలో సల్లు సార్ బొమ్మతోటున్న పైకాన్లు కనిపిస్తాయి అన్నట్టు. కడుపు బుచ్చే ఊడు దబాంగాని పోయి పాట పాడి రావచ్చు. ఆ అమూల్యమైన అనుభవాన్ని సార్ ఫేస్బుక్ లో కామెంట్ వచ్చు. పాత ముచ్చట పక్కకు పెడితే సల్లుబాయి చేసిన పని అయితే మెచ్చుకోక తప్పదుల్లా. మన కాడ చూడండి, 2 ఏళ్ల కింద స్వచ్ఛ భారత్ అంబాసిడర్లని మంచులచ్చక్కను, పవనాల్ సార్ను, పుల్లల గోపిచందన్నను ఇట్లా 18 మందిని సఫాయి సిపాయిలని పెట్టింది సెంటర్ సర్కారు. మరి వాళ్ళంతా ఏడ చీపిరు పట్టించిండ్రో, ఏడ గెమాక్సిన్ పౌడర్ చల్లిచ్చిండ్రో ఎంకయ్య సార్కే తెలవాలి. ఎవరన్నా వచ్చి అడ్రస్ అడిగితే